అధికార పార్టీని నమ్ముకున్న ఆ మాజీ ఎమ్మెల్యేకు మరోసారి హ్యాండ్ ఇచ్చారా? సీఎం ఆశీస్సులతో పార్టీ మారిన మాజీకి పరాభవం తప్పడం లేదా? అసంతృప్తితో రగిలిపోతున్న ఆ నాయకుడు స్థానిక ఎన్నికల్లో తన ప్రతాపం చూపబోతున్నారా? ఇంతకీ కండువా మార్చి కలవరపడుతున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? అసలేం జరుగుతుందా నియోజకవర్గంలో? లెట్స్ వాచ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రతాప్ రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అంతా ఆశించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక భూమిక పోషించి ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసి వీర్లపల్లి శంకర్ని భారీ మెజారిటీతో గెలిపించారు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న సౌమ్యుడిగా, అజాత శత్రువుగా పేరున్న ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన అవకాశం లభించలేదని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారట. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల కోటాలో ఆయన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో వీర్లపల్లి శంకర్ వెంట రథసారథిగా మారారు ప్రతాప్ రెడ్డి. గత ఎన్నికల సందర్భంగా శంషాబాద్లోని ప్రతాప్ రెడ్డి ఇంటికి స్వయంగా విచ్చేసి ఆయన మద్దతు కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి వస్తే ఆయనకు రాజకీయంగా ప్రాధాన్యం ఉంటుందని కూడా అప్పట్లో రేవంత్ హామీ ఇచ్చినట్టు ప్రతాప్ రెడ్డి అనుచరుడు చెబుతున్నారు. షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అనుచరుడు తాండ్ర కాశీనాథ్ రెడ్డి సమన్వయంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. ఏడాది పాలనలో ముఖ్యమంత్రి నమ్మకస్తులైన నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తూ వచ్చారు. ముఖ్యమైన కార్పొరేషన్ పదవుల్లో చాలా మందిని చైర్మన్లుగా నియమించారు. కానీ ప్రతాప్ రెడ్డికి అవకాశం దక్కలేదు. ప్రభుత్వ పెద్దలను తరచూ కలుసుకుంటున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రయత్నిస్తున్నా షాద్ నగర్ నేతకు మాత్రం ఇంకా పదవి యోగం దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వీర్లపల్లి శంకర్ని గెలిపించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులపై మోపారు. దీనికి అనుగుణంగానే పావులు కదుపుతూ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఓటమిలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో ప్రతాప్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. కార్పొరేషన్ పదవుల్లో అన్యాయం జరిగిన ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా మంచి అవకాశం వస్తుందని చెబుతూ వచ్చారు. అయితే ఎమ్మెల్సీ లిస్టులో ప్రతాప్ రెడ్డి పేరు లేకపోవడం, అనూహ్యంగా కొందరి అభ్యర్థిత్వం తెరపైకి రావడంతో ప్రతాప్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు కొనసాగిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పొలిటికల్ కెరియర్ ఒడిదుడుకులతో కొనసాగుతోంది. పదవీ కాలం పూర్తయినప్పటి నుంచి తటస్థంగానే ఉంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో అంజయ్య తనపై గెలిచాక ప్రతాప్ రెడ్డి అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి రాజకీయాల్లో షాద్ నగర్లో కాంగ్రెస్ అనాథలా మిగిలిపోయింది. బీఎస్పీ నుంచి వీర్లపల్లి శంకర్ మళ్లీ కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సహకారంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి రెండు పార్టీల్లోనూ ప్రతాప్ రెడ్డికి ఎలాంటి పదవులు దక్కలేదు. బీఆర్ఎస్లో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఆత్మగౌరవం కోసం మళ్లీ సొంత గూటికి వచ్చిన ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఈ ఏడాదిన్నర కాలంలో కలిసి రాలేదని చెప్పాలి. దీంతో తమ నాయకుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ప్రతాప్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు గురవుతున్నారట. బీఆర్ఎస్ లో అవమానాలు భరించలేక పార్టీ మారినా ప్రతాప్ రెడ్డికి ఎదురు దెబ్బలు తప్పడం లేదట. అందలమెక్కిస్తామని ఆశలు చూపిన నేతలు చెయ్యిచ్చారన్న ఆవేదనే మిగిలింది ఆయనకు. రెంటికి చెడ్డ రేవడిలా మారిన మాజీ ఎమ్మెల్యే ఆ ఆవేదనతో మౌనంగా ఉండిపోతారో, స్థానిక ఎన్నికల్లో తన సత్తా చూపిస్తారో చూడాలి మరి.